ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బ్యాంక్ లోన్ తీసుకొని కార్ కానీ ఇల్లు కానీ మనం కొనుక్కున్నాం అనుకోండి, ఈఎంఐస్ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఈఎంఐస్ కట్టలేక వాటిని పెండింగ్ పెట్టుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆప్షన్ వేసేస్తుంది. ఆప్షన్ వేసి వాటిని జప్తు చేసుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఏవైతే బ్యాంక్ ఆప్షన్ చేస్తుందో ఇల్లు కానీ హౌస్ కానీ ఏదైనా ఆస్తులు, వాటిని మనము కొనుక్కోవాలి అంటే, ఒకవేళ కొనుక్కుంటే దాని నుంచి వచ్చే లాభాలు నష్టాలు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే? రైట్. సో ఇండియాలో ఏదైనా రూల్ ఏంటంటే, ఎవరైనా సరే లోన్ తీసుకున్నారనుకోండి, టోటల్ వాల్యూలో 80% దాకా ఇస్తారు. టోటల్ వాల్యూలో 80% ఇస్తారు. అండ్ అప్పుడు మనం 20% ఇనిషియల్ మార్జిన్లో కట్టాలి. ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు అవి ఇవి ఒక 10% దాకా అవుతాయి. మొత్తం మీద ఒక 30% వరకు మనం కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇల్లు అనుకోండి, బ్యాంకర్స్ నీకు 70,000 అది 80 lakhs వరకు లోన్ ఇచ్చారనుకోండి, మనం 20 lakh ఇన్వెస్ట్ చేయాలి, ఇంకొక 10 lakh ఎక్స్ట్రా అవుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు అవి అని పెట్టేసి. కాబట్టి బ్యాంకు వాళ్ళు లోన్స్ మీరు ఎవ్రీ మంత్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 years టైం తీసుకున్నాను అనుకోండి, నీకు 80 lakh మంత్లీ 70,000 దాకా పడుతుంది. అంటే నెక్స్ట్ 30 yearsకి మీరు పే చేయాలి 70,000 చొప్పున. ఒకవేళ 3 months కంటిన్యూస్గా పే చేయలేదు అనుకోండి ఈఎంఐ, వాళ్ళు నీకు నోటీస్ పంపిస్తారు, ఎందుకు ఈఎంఐ కట్టలేదు, ఇంకో 3 నెలలు టైం ఇస్తున్నాము కట్టండి అని చెప్పేసి. మనం దానికి రెస్పాండ్ ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ నోటీస్ పంపిస్తారు. 6 నెలల నుంచి మీరు కట్టలేదు, మీ ఇల్లుని మేము ఏలంపాటి రెడీ చేస్తున్నాము, రెస్పాండ్ అవ్వండి వితిన్ 15 days కల్లా అని. మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు సైట్లో పెట్టేస్తారు. ఈ ఈ ఈ శాంక్షన్ సైట్ ఉంటుంది అనమాట, ఈ ఏలంపాటి ఐటమ్ మొత్తాన్ని అన్నిటికీ. వాళ్ళు మంత్లీ ఒకసారి ఆక్షన్ వేస్తూ ఉంటారు, ఆల్ ఇండియా లెవెల్లో అనమాట. ఎవరికైనా ఇలా ఏలంపాటిలో వచ్చి కొనుక్కోవాలనుకుంటే మనం ఆ సైట్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఓకే, ఆప్షన్ చూసుకోవచ్చు. మన ఎస్బీఐ ఆప్షన్స్ అని కొడితే నీకు గూగుల్లో వాళ్ళ సైట్లో వస్తాయి అనమాట. మీరున్న లొకాలిటీలో కనుక అవి ఉంటే మీరు తీసుకోవచ్చు. మీరు ఏ లొకాలిటీలో కొందాం అనుకుంటున్నారో ఆ లొకేషన్ స్పెసిఫిక్గా మనం సెర్చ్ రన్ చేసాం అనుకోండి, మీకు ఐడియా వస్తుంది అనమాట. అది జనరల్గా ఈ ఆప్షన్ సైట్లో పెట్టిన ఏమైనా సరే నీకు అండ్ 10 to 30% డిస్కౌంట్లో దొరుకుతాయి. ఎందుకంటే మరి ఓనర్లు ఆల్రెడీ 20% కట్టారు కాబట్టి, కొన్ని చిట్టీలు కడతారు కదా, అందుకని మీకు ఎప్పుడైనా 10 to 30% దొరుకుతాయి. అందుకని మనం ఏదన్నా ఆక్షన్లో మనం ఇల్లు కొంటున్నాము అంటే మీనింగ్ ఏంటంటే, అది సెకండ్ హ్యాండ్ హౌస్, అది 1 year నుంచి 10 years ఏదైనా అయి ఉండొచ్చు. కొంత డబ్బు ఆల్రెడీ ఓనర్ కడతారు కాబట్టి మనకు తక్కువలో దొరుకుతుంది. మేబీ 20 to 30% డిస్కౌంట్ అనుకోవచ్చు. ఈ 2 బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట నీకు. రెండోది టైటిల్ క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే మీరు కొనేది బ్యాంక్ దగ్గర నుంచి కాబట్టి అది క్లియర్గా ఉంటుంది. అండ్ మూడోది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఎందుకంటే అది ఆప్షన్ సైట్లో పెట్టి అలం పట్టేస్తారు. ఇండియాలో ఎవరైనా ఎక్కడి నుంచి బిడ్లు వేసుకోవచ్చు కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్లో దొరుకుతుంది అండ్ టైటిల్ క్లియర్గా ఉంటుంది. అండ్ మూడోది ట్రాన్స్పరెంట్లో ఆప్షన్ జరిగింది కాబట్టి క్లారిటీ ఉంటుంది. ఇది బెనిఫిట్స్ అనమాట కొనాలనుకుంటే. ఎవరైనా తక్కువలో కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇవాళ రేపట్లో ఇల్లు కొనాలని అందరికీ ఉంటుంది, వాళ్ళ బడ్జెట్లో ఇల్లు దొరికిన ఇల్లు వాళ్ళ బడ్జెట్లో అది ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ ఇల్లు వరకు. అందుకని మీరు ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ సైట్లో ఎప్పటికప్పుడు మీ ఏరియాలో దొరకచ్చు అనమాట. అది ఇప్పుడు అది మన బెనిఫిట్ చూసాము. డ్రాబ్యాక్స్ ఏముంటాయి అంటే, వాళ్ళు టైటిల్ డీడ్ ఇవ్వరు నీకు, వాళ్ళు ఓనర్ కాదు కదా, బ్యాంక్ నుంచి వస్తుంది కాబట్టి బ్యాంక్ నుంచి ఇస్తారు. వాళ్ళు సేల్ సర్టిఫికేట్ ఇస్తారు. సేల్ సర్టిఫికేట్ టైటిల్ డీడ్ లాగా ఉండాలి అంటే మళ్ళీ వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మళ్ళీ స్టాంప్ డ్యూటీ ఒక 7% పడుతుంది నీకు. 7% స్టాంప్ డ్యూటీ పే చేసుకుని మనం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే, ఓనర్ లేకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఆ సేల్ సర్టిఫికేట్ ఉంది కదా, అది తీసుకెళ్ళేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓనర్ లేకపోయినా సరే మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. బట్ దానికి మనం మళ్ళీ స్టాంప్ డ్యూటీ పే చేసుకోవాలి. 7% పడుతుంది ఎక్స్ట్రా. అది అందుకని సేల్ డీడ్ వాటికి ఉండవు అంటిల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్ప. అదొకటి. రెండోది, పాత బకాయిలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆస్తి పని కట్టలేదు అవతలోళ్ళు, నువ్వు కట్టుకోవాలి. ఏలం పట్టు ఎప్పుడు కూడా ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో అమ్ముతారు తప్ప అన్ని క్లియర్ చేసి అమ్మరు వాళ్ళు. ఓకే, ఆ పెండింగ్ ఏదైతే ఉంటుందో తీసుకున్న వాళ్ళు కట్టాల్సిందే. అందుకని వాళ్ళు ఆస్తి పనులు కట్టపోయినా, జిహెచ్ఎంసీ ట్యాక్స్లు కట్టకపోయినా, అంత పాత గొడవలు ఏదన్నా ఉన్నా అవి మొత్తం నువ్వే రెస్పాన్సిబుల్. అవన్నీ క్లియర్ చేయరు వాళ్ళు. మరి ఇదంతా అడిషనల్ అవుతుంది కదా సార్, ఇంకా మీరు చెక్ చేసుకోవాలి. అందుకని మీరు ఏదన్నా ఒక ఇల్లు కొనాలనుకున్నప్పుడు పాత వాళ్ళని కలిపితే బెటర్. అంటే మీరు అంటే ఎందుకు పే చేయలేకపోతున్నారు, ఏదైనా ఇష్యూస్ ఉండి దాన్ని వదిలించుకుందాం అని అనుకుంటున్నారు, లేదా నిజంగా కట్టలేక మీరు బయటకు వెళ్తున్నారా అనే విషయం మనం తెలుసుకోవచ్చు. ప్లస్ ఆ లొకేషన్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా,
అచ్చా. నైబర్స్ ఏదన్నా ఉందా, అంటే additional గా ఆప్షన్ లో ఉన్న ఇల్లు ఏదైనా ఉంటే ఓనర్ వెళ్ళి మనం కన్సల్ట్ చేయొచ్చు. ఎవరిదైనా కలవచ్చండి, మీకు అదే Okay. ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. అదే Oh. పాత ఓనర్ ఎవరైనా సో ఎందుకు మీరు ఆపేశారని అడగొచ్చు వాళ్ళని అడగచ్చు first మనం. అడగచ్చు. ఏదైనా కట్టలేక పేమెంట్ అంటే చాలా మంది ఎమోషనల్ కొంటారు, డబ్బులు కట్టలేక ఇన్ టైంలో వదిలేస్తారు అనమాట, అలా అయి ఉండొచ్చు. లేదా వాళ్ళకి మనీ అవసరమైంది వేరే చోట, స్టక్ అయిపోయారు, ఇది కట్టలేక ఎందుకు అని చెప్పేసి వదులుతున్నట్టున్నారు. చాలా మంది ఒక ఇల్లు ఉంటుంది, ఇంకో పక్కన ఇల్లు తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పేసి కొంటారు, Yes. బట్ ఈఎంఐ బడ్డన్ ఉంటుంది, ఈ లోపు జాబ్ ఏదైనా పోయింది అనుకోండి, ఎందుకు అని చెప్పేసి రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. Yes. బట్ వాళ్ళు కట్టకుండా కనుక ఉన్న మొత్తం డ్యూస్ నువ్వే కట్టాలి, ఏది పవర్ బిల్లు అండ్ ఆస్తి పనులు ఏదైనా ఉంటే అదే జీసీఎంసీ మొత్తం పెండింగ్ నీయే ఉంటుంది. ఎందుకంటే ఆక్షన్ అన్ని కూడా ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో అమ్ముతారు తప్ప వాళ్ళు అవన్నీ క్లియర్ ఏం చేయరు. ఓకే. అందుకని మీరు కొనకాంచి నాది రెస్పాన్సిబుల్ అంటే కుదరదు. కొనక ముందు పాత ఓనర్ చేసిన తప్పులన్నిటి కూడా నువ్వే రెస్పాన్సిబుల్. కాబట్టి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి అవన్నీ కూడా. రెండోది లాయర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి, ఇంకేదైనా లూప్ హోల్స్ ఉన్నాయి దాంట్లో, ఇంకేదైనా ఉందా అని. ఎందుకంటే ఆక్షన్కి వచ్చిన అంత క్లియర్ టైటిల్స్ ఉండకపోవచ్చు. మూడోది అది లొకేషన్ ఎక్కడో చూసుకోండి, అన్ని మీకు నచ్చిన లొకేషన్ రాకపోవచ్చు, అది పారవే లొకేషన్ అనుకోండి, మనకి అంతగా ఈజీ కావచ్చు. ఎక్కువసార్లు ఈ ఆక్షన్కి వచ్చేవన్నీ కూడా పారవే క్లబ్ ఏరియాలో అలా ఉండొచ్చు అనమాట. కాబట్టి అవన్నీ చెక్ చేసుకోవడం బెటర్ తీసుకునేటప్పుడు. బట్ ఏదైనా సరే మీరు ఏదైనా ఇల్లు కొనాలని డిసైడ్ అయినప్పుడు కొత్త ఇల్లు కొనే ముందే ఇవి చూసుకోవచ్చు. ఎందుకంటే పాత ఇల్లు అయినా సరే ఒక్కోసారి 5-6 సంవత్సరాలకి ఏలంపాటికి వచ్చినాయి అనుకోండి, అవి ఇంటీరియర్ డెకరేషన్ బాగా చేసి ఉండొచ్చు కదా, ఇన్ని ఫ్రీగా దొరుకుతాయి కదా నీకు. కాబట్టి పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసుకొని అండ్ వాల్యూటర్ని పట్టుకొని వాల్యుయేషన్ ఎంత ఉండొచ్చు అని చూసుకొని అండ్ లాయర్ని పట్టుకొని డాక్యుమెంట్స్ ఒకసారి చూపించుకొని మీకు అన్ని కంఫర్ట్గా అయితే తీసుకోవచ్చు. బట్ డెఫినెట్గా మార్కెట్ వాల్యూతో పోల్చుకున్నప్పుడు అవును 20-30% మీకు దొరుకుతుంది. అంటే హైదరాబాద్లో ఇలాంటి ఎక్కువ లేదు, మీకు కావాలనుకుంటే నిజాంపేట ఆ ప్లేస్లో హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటే ఉండి మిడిల్ క్లాస్వి అక్కడ ఎక్కువ ఆప్షన్స్ కొడతా ఉంటాయి అనమాట. ఆ ప్లేస్లో ఎప్పుడు దొరుకుతుంది మీకు కావాలంటే. ఓకే. అంటే హౌస్కే ఉంటాయి సార్ రూల్స్, కార్లు ఇలాంటి ఏదైనా సరే ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో మాత్రం అమ్ముతారు. ఓకే. అందుకని మనం ఒకసారి వెరిఫై చేసుకుంటూ కొంటే బెటర్. అవును, మీరు ఈవెన్ కార్లు కొందామన్నా బైక్లు కొందాం అనుకున్నా ఆప్షన్ సైట్లో నుంచి కొనుక్కోవచ్చు మనం. ఓకే. కాకపోతే మీకు దాంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఇప్పుడు కారు కొందాం అనుకున్నాను, మీరు మెకానిక్ అనుకోండి, కొంచెం మన స్టడీ చేస్తారు, ఇంజిన్ బాగుందా, అవి బాగున్నాయి చెక్ చేస్తారు. ఏం లేకుండా గుడ్డిగా మనం కొనలేం కదా. ఇల్లు అనుకోండి కొంచెం కనపడతా ఉంటుంది, బైక్లో కనపడవు కదా ఆ మాత్రం కూడా. కాబట్టి చాలా మంది ఆ ప్రొఫెషన్ తీసుకొని సర్వైవల్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆప్షన్లో ఉన్నటువంటివి మనం తీసుకునేటప్పుడు లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. నష్టాలు అంటే మనం చూసుకోవాలి, అవన్నీ అదే ఉంటుంది. ప్రైస్ ఒకటైతే బయట మార్కెట్తో పోల్చి డెఫినెట్గా తగ్గిద్ది. అంటే ఇంటీరియర్ డెకరేషన్ మాత్రం టోటల్ ఫ్రీగా వస్తుంది. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి డ్యూ ఎంత ఉందో అక్కడి నుంచి ఏలంపాట బిల్ చేస్తారు, వాళ్ళ డ్యూ ఎంత ఉందో అక్కడి నుంచే. ఓకే. అందుకని వాళ్ళు డ్యూ అమౌంట్ కట్టడానికి ఎవరు రాలేదనుకోండి, మనం ఒక్కలేమని అనుకోండి, ఆ లొకేషన్ పెట్టేసి ఆ లొకేషన్లో ఎవరు ఏలంపాట వేయట్లేదు, ఎందుకంటే అది పారావే లొకేషన్. బట్ మీరు అక్కడే ఉంటారనుకోండి, మీకు అది ఓకే కదా, మీరు తీసుకోవచ్చు. లోపల టేక్స్ అవన్నీ బాగా మరింత ఉందనుకోండి, అది అయిన ఫ్రీ కదా, ఇంటీరియర్ మొత్తం ఫ్రీగానే వస్తుంది కదా. కాబట్టి ఒక్కోసారి జాబ్ పడి తగలచ్చు మీరు. అంటే గుర్తుపెట్టుకోండి, మంచి పాస్ట్ లొకేషన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అంటే పారావే లొకేషన్స్లో అయితే తగ్గిద్ది కాంపిటీషన్. బట్ డెఫినెట్గా ఎవరైనా ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా సిటీల్లో మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ఆప్షన్ సైట్ని ఒకసారి విజిట్ చేసుకుంటే మీకు రకరకాల ఫొటోస్తో లోడ్ చేసి ఉంటాయి, ఆల్రెడీ చూసుకోవచ్చు. నచ్చితే కనుక మీరు వెళ్ళి చూసుకోవచ్చు. బట్ డెఫినెట్గా బయటతో పోల్చుకుంటే తక్కువ రేట్ దొరుకుతుంది. రెండోది ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఇలాంటి వాటికి లోన్ ఇవ్వకపోవచ్చు, ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అందుకొని కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనం నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని తీసుకోవాలి. అవి నేషనలైజ్ బ్యాంకు లాగా 7% ఇవ్వవు, అది 8% అలా ఉండొచ్చు అనమాట. అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది మీరు కొనాలంటే మీరు కూడా అఫోర్డబిలిటీ ఉండాలా, ప్లస్ పేయింగ్ కెపాసిటీ కూడా ఉండాలి కదా. కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని ఇల్లు కొనాలని రెడీ అయిన వాళ్ళు డెఫినెట్గా ఆప్షన్ సైట్ విజిట్ చేయండి అండ్ చూసుకోండి. మీరు 4-5 సార్లు చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏదైనా డీప్ వర్క్ వేరు, సాలో వర్క్ వేరు, జస్ట్ తెలుసుకోవటం వేరు కదా. ఒకసారి ఆ సైట్కి వెళ్ళి ఫ్రీక్వెన్సీగా విజిట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ ఆ గైడెన్స్ మీకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు కావాల్సిన లొకేషన్లో ఏదైనా వచ్చినప్పుడు మనం పర్సనల్గా వెళ్ళి చూసుకొని ఆ ప్రాపర్టీ చూసుకొని నచ్చితే బిడ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ కట్టండి ఇనిషియల్ డిపాజిట్ అంటారు, తర్వాత వాళ్ళు టైం ఇస్తారు 1 వీక్ అట్లా. ఆ ఇచ్చినప్పుడు మినిమం 20% కట్టమంటారు, తర్వాత విత్ ఇన్ ద 2-3 మంత్స్లోనే రిమైనింగ్ అమౌంట్ మొత్తం కట్టమంటారు. ఈ లోపు నువ్వు బ్యాంకర్లను చూసుకొని లోన్కి ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అంటే సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ఫైనల్గా, అంటే ఇప్పుడు ఫలానా బ్యాంక్లో మన ఆప్షన్లో ఇల్లు ఉంది, అది కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఆ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరా సార్? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఆల్రెడీ ఇష్యూలో ఉంది కదా ఎసెట్, అది వాళ్ళు ఆ బ్యాంకులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఇస్తారని నువ్వు చెప్పలేవు. అంటే క్లీన్గా టైటిల్ ఉన్నట్లు ఏ బ్యాంకుని ఇస్తాను రెడీగా ఉంటుంది.
బట్ అది ఇష్యూస్ లో ఉంది కాబట్టి ఇవ్వకపోవచ్చు. అంటే మనం వేరే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవచ్చు Yeah, సార్ మరి ఇవ్వచ్చు. ఈ వేరే బ్యాంక్ లో హౌస్ మనం ఆప్షన్ తీసుకుంటున్నాం ఎక్కడి నుంచి ఇంకోటి తీసుకోవచ్చు, నుంచి. ఎనీ అచ్చా. బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అని తెచ్చుకోవచ్చు. Okay. వీటిని బ్యాంక్స్ ఎప్పుడైనా నీ పేయింగ్ కెపాసిటీని చూసి లోన్లు ఇస్తే తప్ప ఎస్ ఆ మిగతా వాటిని బట్టి కాదు. బట్ నేషనల్ బ్యాంక్స్ కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. అది మంచి ప్రాపర్టీ కాదని అనిపించింది అనుకోండి, వాళ్ళు ఇవ్వకూడదు. అది ఎస్ ఎక్కువ ఏదో ఒక లిటిగేషన్ లేకుండా ఓనర్ ఎందుకు దాన్ని డ్రాప్ చేస్తున్నాడో క్లారిటీ ఉండాలి మీకు. ఉండాలి. నిజంగా పేయింగ్ కెపాసిటీ ఒక్కటే ఇష్యూ అయితే మనం కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. బట్ అవి కాకుండా ఇంకేదైనా ఉందనుకోండి మనం చూసుకోవాలి అది. ఎస్ బట్ ఎక్కువసార్లు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు ఉండే అపార్ట్మెంట్స్లోనే ఎక్కువ ఫ్రీక్వెంట్ సెల్లింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకని మాస్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా ఆ ఏరియాలో, ఎస్ అంటే ఎవరెవరో ముందు కొనేస్తారు తక్కువకి వస్తుంది కదా అన్నట్టు. తర్వాత ఆ పేయింగ్ కెపాసిటీ లేక దాన్ని డ్రాప్ అవుతారు. ఎస్ అంటే ఒకసారి ఆ ఏజ్ కూడా చూసుకుంటారు, బిల్డింగ్ ఏజ్ ఒక 2 to 10 years లోపు ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే బయట మార్కెట్తో పోల్చుకుంటే తక్కువ రేటు దొరుకుతుంది, 20-30%. ప్లస్ ఇంటీరియర్ మొత్తం టోటలీ ఫ్రీ. ఎస్ బట్ అదే టైంలో ఓనర్ ప్రాపర్గా వాడేదో లేదో మనకు తెలియదు కదా, అవన్నీ చూసుకోండి. మీరు సైట్ అన్నారు కదా సార్, ఇప్పుడు బ్యాంక్ మనం సైట్ ఓపెన్ చేస్తాం, ఇది ఎక్కడ ఉంటుంది ఇది? ఆప్షన్ సైట్ SBI అని కొడితే ఓకే హౌస్ ఆప్షన్ అని చెప్పేసి గూగుల్లో బోల్డ్ అని ఇస్తాయండి. ఓ గూగుల్లో బోల్డ్ అని ఇస్తాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని బ్యాంకర్స్కి ఈ తలకానిప్పు ఉంటుంది. వాళ్ళు లోన్లు ఇచ్చేసి రికవరీ అవన్నీ కూడా అవ్వాలి. అక్కడికి వచ్చేస్తాయి. మీరు గూగుల్లో ఒకసారి ఇప్పుడే టైప్ చేసుకోండి, SBI హౌస్ ఆప్షన్స్ అని కొట్టారనుకో లింక్స్ బోల్డ్ అని ఓపెన్ అవుతాయి. ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఫోటోలు సహా పెడతారు. మీకు నచ్చిన లొకేషన్ దొరకవచ్చు. ఎస్ బట్ దొరికినప్పుడు మాత్రం ఒకసారి విజిట్ చేసుకోవచ్చు, ప్రాపర్టీని విజిట్ చేసుకోవచ్చు, పాత ఓనర్తో మాట్లాడుకోవచ్చు, చుట్టూ నైబర్లతో కూడా మాట్లాడుకొని మీకు అది కంఫర్ట్గా ఉందంటే ఇవ్వచ్చు. ఎస్ బట్ నాకు తెలిసిన 2-3 తీసుకున్నారు, మంచి ప్లేస్లో వచ్చేసినాయి వాళ్ళకి. 20-30% వస్తాయి. ఇంటీరియర్ టోటల్లీ ఫ్రీగా ఉంటుంది, Free ఇంటీరియర్ ఉంటుంది. డెకరేషన్ వరకు. ఎస్ అండ్ ఇట్ లుక్ లైక్ ఏమైనా గోల్డ్ ఆప్షన్స్ లాగా. గోల్డ్ వాళ్ళు ఒరిజినల్ ప్రైస్కి అమ్ముతారు, బట్ అందులో ఆర్నమెంట్స్ ఆ డిజైనింగ్ టోటల్లీ ఫ్రీ కదా, దాంట్లో స్టోన్స్ మొత్తం టోటల్లీ ఫ్రీ కదా. ఎస్ చాలా మంది అది కెరీర్ లా తీసుకుంటారు, బట్ అందులో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, దాని వాల్యుయేషన్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఇది చూడంగానే అది టేకా మామూలు చెప్పేలాగా ఉండాలి. ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక ప్రొఫెషనల్లా తీసుకుంటారు. ఇయర్లీ 2-3 వాళ్ళు కొంటారు, మళ్ళీ ఫ్లిప్ చేస్తారు, ఉంచుకోరు వాళ్ళు. మళ్ళీ వేరే వాళ్ళకి కొంచెం మాడిఫై చేసేసి వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. ఎస్ ఆ డిఫరెన్స్ 10-20% ప్రాఫిట్ సంపాదిస్తూ ఉంటారు. దానికి కెరీర్లా తీసుకుని చాలా మంది ఉన్నారు. ఎస్ థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు.